ఈరోజు మనము శరన్నవరాత్రుల్లో 8వ అవతారమైనటువంటి శ్రీ సరస్వతి దేవి అవతారం గురించి తెలుసుకుందాం. పూర్వము బ్రహ్మదేవుడు లోకాలను జీవరాశులను సృష్టించాడు. చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉంది. జీవరాశుల్లో రూపం ఉన్నా చలనం లేదు, జ్ఞానం లేదు. అంధకారాన్ని వదిలించి జ్ఞానాన్ని నింపాలని బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు. తపస్సు ఫలితంగా ఆయన నోటి నుండి ఒక రూపం ఉద్భవించింది. ఆ రూపము సరస్వతి దేవి. ఆమె తెల్లని రంగు చీరతో వీణా పుస్తకం అక్షరమాల ధరించి తెల్లని పద్మంపై కూర్చుంది. ఆమె వీణను వాయించగానే శూన్యంలో మొదటిసారిగా మృదు మధురమైన నాదం వినిపించింది. ఆ నాదశక్తిని సమస్త జీవులకు జ్ఞానం అందించింది. ఈ విధంగా ఈ సృష్టి మరియు సృష్టికర్తకు జ్ఞానంను వాక్కును అందించిన దేవత ఈ సరస్వతీదేవి. ఈరోజు సరస్వతి శ్లోకం గురించి తెలుసుకుందాం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా. ఈ శ్లోకంలో సరస్వతీ మాతకు నమస్కారం చేస్తూ ఆమెను విద్యా దైవంగా ఉన్నట్లుగా ఆ విద్యారంభానికి ఆమె అనుగ్రహం కావాలని కోరుతారు. ఈ శ్లోకంలో సరస్వతీదేవి విద్య, సృజన మరియు సాహిత్యానికి సంబంధించిన దైవంగా భావించబడతారు. దీని వలన విద్యారంభానికి ముందుగా సరస్వతీదేవి ఆశీర్వాదం పొందే విధంగా ఉంటుంది. ఈ శ్లోకాన్ని జపించడం వలన విద్యాభ్యాసంలో విజయము, సఫలము లభిస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః.